నా పరిచర్య కాదు, మనుషులు కాదు. ಐ ಲವ್ ಯು ಜೀಸಸ್ ಬರಿಬೇಕಂತೆ. ಪ್ರವೀಣ್ ಪಾಸ್ಟರ್ ಅವರು ಅಳುವುದಾದ್ರೆ ಅದು ನಿಮಗಾಗ್ಲಿ ಸೇವಕರಿಗೆ ಅದು ಕ್ಷೇಮವಲ್ಲ. కాబట్టి మేము కూడా దైవజనులమే. ಯಾಕಂದ್ರೆ ಕಾರಣ ನಾನು ಕೂಡ మా దర్శనం ఒకటే, ನಮ್ಮ ದರ್ಶನ ಒಂದೇ. ప్రజలు చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి. ಪ್ರಜೆಗಳು ಕತ್ತಲೆಯಿಂದ ಬೆಳಕಿಗೆ ಬರಬೇಕು. వెలుగులోనికి వచ్చిన వారు సంపూర్ణులు కావాలా. ಬೆಳಕಿಗೆ ಬಂದವರು ಸಂಪೂರ್ಣತೆಗೆ ಬರಬೇಕು. సంపూర్ణతలోకి వచ్చిన వారు రూపాంతరము చెందాలి. ಆಮೆನ್. ರೂಪಾಂತರಗೊಳ್ಳಬೇಕು. రూపాంతరం పొందిన వారు క్రీస్తు వలె మార్చబడాలి. ಆಮೆನ್. ಕ್ರಿಸ್ತನಾಗೆ ಬದಲಾಗಬೇಕು. క్రీస్తు వలె మారిన వారు ఆ రాకడలో ఎత్తబడాలి. ಆಮೆನ್. ದೇವರ ಬರುವಿಗೆ ಎತ್ತಲ್ಪಡಬೇಕು. అదే నా దర్శనం. ಅದೇ ನಮ್ಮ ದರ್ಶನವಾಗಿದೆ. దర్శనముతోనే మేము బెంగళూరులో అడుగు పెట్టాము. ಆಮೆನ್. ಬೆಂಗಳೂರು ಪಟ್ಟಣಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟಿದ್ದೇವೆ. కాబట్టి ప్రజలారా, ಆದ್ದರಿಂದ ಜನರೇ ధైర్యం తెచ్చుకోండి. ನೀವು ಧೈರ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿ. జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬೇಗನೆ ಬರುತ್ತಾ ಇದ್ದಾರೆ. యేసయ్య వచ్చేస్తున్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬೇಗನೆ ಬರುತ್ತಾ ಇದ್ದಾರೆ. యేసయ్య వచ్చేస్తున్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬೇಗನೆ ಬರುತ್ತಾ He's ಇದ್ದಾರೆ. on the way. ಆತನು ಮಾರ್ಗ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఆయన వచ్చేస్తున్నాడు. ಆತನು ಮಾರ್ಗ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. అందుకనే వధువు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಸಿದ್ಧ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. లూకా సువార్త 18:8లో ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 18:8ರಲ್ಲಿ మొదటి వారు కడపటి వారు కాబోతున్నారట. ಮೊದಲನೆಯವರು ಕಡೆಯವರು ಆಗುತ್ತಾರಂತೆ. లూకా సువార్త 13:30లో ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 13:30ರಲ್ಲಿ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటున్నా అని అంటున్నాడు. ಮನುಷ್ಯ ಕುಮಾರ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಾಗ ನಂಬಿಕೆಯನ್ನು ನಾನು ನೋಡುವಿನಾ. కాబట్టి ఆయన రాకడకి ముందు, ಹಾಗಾಗಿ ಆತನ ಬರುವಿಕೆಗೆ ಮುಂಚೆ సార్వత్రిక సంఘంలో భయంకరమైన చీకటి మేఘాలు కమ్ముకోబోతున్నాయి. ನೋಡಿ, ಸಾರ್ವತ್ರಿಕ ಸಭೆಗಳಲ್ಲಿ ಭಯಂಕರವಾದ ಮೇಘದ ಹಾಗೆ ಕತ್ತಲು ಕವಿಲಿಕ್ಕಿದೆ. మొదటి వారు కడపటి వారు కాబోతున్నారు. ಮೊದಲನೆಯವರು ಕಡೆಯವರು ಆಗುತ್ತಾರೆ. కడపటి వారు మొదటి వారు కాబోతున్నారు. ಕಡೆಯವರು ಮೊದಲಿನವರು ಆಗುತ್ತಾರೆ. అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోబోతున్నది. ಜನರ ಪ್ರೀತಿ ತಣ್ಣಗಾಗುತ್ತದೆ. అలాంటి చీకటి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ಅಂತ ಕತ್ತಲೆಯ ಮೇಘಗಳು ಕವಿಯುತ್ತದೆ. యెషయా ప్రవక్త అంటున్నాడు, చూడుము భూమి మీద చీకట్లు కమ్ముచున్నాయి. ನೋಡಿ, ಯೆಶಾಯನ ಪ್ರವಾದಿ ಹೇಳ್ತದೆ, ಭೂಮಿಯಲ್ಲಿ ಕತ್ತಲು ಕವಿಯುತ್ತಾ ಇದೆ. కటిక చీకట్లు కమ్ముచున్నాయి. ಭಯಂಕರ ಕಠಿಣವಾದ ಕತ್ತಲೆ ಕವಿತಾ ಇದೆ. కానీ బెంగళూరు ప్రజల మీద నా మహిమను ఉదయింప చేయబోతున్నాను. ಆಮೆನ್. పాజిటివ్ అండ్ నెగటివ్. ನಕಾರಾತ್ಮಕ ಮತ್ತು ಸಕಾರಾತ್ಮಕವಾಗಿದೆ. అక్కడ చీకటి మేఘాలు భూమిపై దిగుతున్నా, ಅಲ್ಲಿ ಕತ್ತಲೆಯಲ್ಲಿ ಸವಿತಾ ಇದ್ರು ಕೂಡ నా మహిమను సంఘంపై నేను ఉదయింప చేయబోతున్నాను. ನನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಸಭೆಗಳ ಮೇಲೆ ನಾನು ಉದಯಿಸುತ್ತೇನೆ. అపవాది వాడు ప్రాజెక్టును కంటిన్యూ